భూదేవిని కాపాడడానికి శ్రీమన్నారాయణుడు ఆయన దశావతారాల్లో ఒక రూపమైన వరాహమూర్తిగా అవతరిస్తాడు. వరాహస్వామి పూర్తి వృత్తాంతాన్ని భవిష్యత్తులో మనం చెప్పుకోబోయే వీడియోస్లో తెలుసుకుందాం. వరాహమూర్తి భూదేవిని కాపాడిన తరువాత భూదేవి వరాహమూర్తిని ఒక కోరిక కోరుకుంటుంది. అదేమిటి అనగా భూదేవి వరాహమూర్తిని కొంతకాలం ఆమెతో పాటు భూమి మీద తనతో ఉండమని కోరుకుంటుంది. అందుకు స్వామివారు అంగీకరిస్తారు. కొంతకాలానికి ఆయన అవతారం చెల్లించాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో కొంతమంది మహర్షులకు స్వామివారు అక్కడ ఉన్నారు అని తెలుస్తుంది. ఆ మహర్షులు స్వామిని స్తుతించి తమ కోసం వేరొక రూపంలో భూమి మీద భూదేవి సమేతంగా వెళ్ళమని కోరుకుంటారు. అప్పుడు వరాహమూర్తి వారి పూజలకు ప్రసన్నుడై ఆయన ఉన్న శ్రీవిల్లిపుత్తూరు అడవుల్లో వటపత్ర సాయిగా భూదేవి సమేతుడై అక్కడ వెలుస్తాడు. అక్కడ మహర్షులు స్వామికి హోమాలు చేస్తున్న సమయంలో రాక్షసులు అక్కడికి వచ్చి వారి పూజలకు భంగం కలిగిస్తారు. అప్పుడు ఆ రాక్షసులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. ఆ సమయంలో భూదేవి స్వామివారి పాదసేవ చేస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఎలా పూజిస్తే ఇష్టమో తెలప